అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని కొద్దిగంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే మనకు వేరే కూరలు అవసరమే లేదు. అంత బావుంటది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి ఎల్లిపాయలు వేయించి పక్కకు తీసుకోవాలి. అందులోనే ఒక 5, 6 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చిని గట్టిగా అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇవి కారం ఉన్నాయి కొద్దిగా. మీకు కారం తగ్గట్టు వేసుకోండి. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచిగా దోరగా వేయించుకొని ఇవి కూడా పక్కకు తీసుకోవాలి. అందులోనే ఒక 4 టమాటాలను 2 ముక్కలు చేసి వేసి ఒక సైడ్ ఉడికిన తర్వాత మళ్ళొక సైడ్ ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఎండుమిర్చి ఉన్నాయి కదా! అవి ముందుగా చేయిలతోనే మనం ఇట్లా చుంచితే చునిగేటట్టు ఉండాలి. అంత మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఎల్లిపాయలను కూడా వేసి మెత్తగా చేసి ఈ టమాటాలని పైనంగా తొక్క తీసేసి టమాటాలను కూడా మెత్తగా చేసేసి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడంత ఉప్పు, టమాటా గుజ్జుని ఇందులో పోసి కలిపేసుకుంటే పాతకాలం నాటి కచ్చా పచ్చా తొక్కయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేసి చూడండి.